దేవుని పరిశుద్ధ నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈరోజు క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మీ అందరినీ యేసు ప్రభు నామంలో స్వాగతిస్తూ ఆ ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అందరికీ హ్యాపీ క్రిస్మస్. మనము ఈరోజు దేవుని వాక్యాన్ని విందాము. నేను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మీ మధ్యలోకి తీసుకొని వచ్చాను. అది మనందరికీ తెలిసిన వాక్య భాగమైనా కానీ మనందరము నేర్చుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఈరోజు ఒక వాక్య భాగాన్ని చదువుకొని దాన్ని ధ్యానం చేసుకుందాం. ఎవరు కూడా నిర్లక్ష్యముగా ఇది మాకు తెలిసిందే, ఇది మేము విన్నదే అన్నట్లు ఉండకూడదు కదా. కానీ జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో మనము భయభక్తులతో కూర్చుంటే దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని దర్శిస్తాడు, తన వాక్యం ద్వారా మనల్ని ఆశీర్వదిస్తాడు. క్రిస్మస్ అంటే పండగ కాదు. నిజానికి క్రిస్మస్ అనేది ఈ భూమి మీద పండగలన్నిటికంటే గొప్ప పండగే. కానీ అది పండగకు మించింది, అవునా కాదండి? క్రిస్మస్ అంటే ఏదో డెకరేషన్లు కాదు. మనం నిజంగా డెకరేషన్లు చేసుకుంటాం, లైటింగ్స్ పెట్టుకుంటాం, కానీ క్రిస్మస్ అంటే దానికి మించింది. అది ఎందుకు అంటే దేవాతి దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు. అందరు దిగి వచ్చాడు అనండి, దిగి వచ్చాడు. అది గొప్ప విషయం. ఆయన ఎందుకు దిగి వచ్చాడు అంటే మన జీవితాలను మార్చటానికి దిగి వచ్చాడు. ఆ క్రిస్మస్ రోజున రాత్రి కాలము యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రపంచం మారిపోయింది. సాతానుడు కొమ్ములు విరిచివేయబడ్డాయి. పాపానికి మరణానికి అడ్రస్ లేకుండా పోయింది కదా. అటువంటి గొప్ప విషయము క్రిస్మస్ రోజున జరిగింది కదా. క్రిస్మస్ రోజున మొట్టమొదటిగా ఆ శుభవార్తను ఎవరు విన్నారో మీకు తెలుసా? ఆ శుభవార్త ఎవరికి తెలియజేయబడ్డదో మీకు తెలుసా కదా? వెరీ గుడ్, గొర్రెల కాపర్లు. మొట్టమొదట క్రిస్మస్ ఆరాధన ఎక్కడ జరిగిందో తెలుసా మీకు? ఎక్కడ జరిగింది అంటే ఆ యొక్క గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకునే పొలంలో జరిగింది మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధన. మొట్టమొదట క్రిస్మస్ రోజున మొట్టమొదటిగా సువార్తను చెప్పింది ఎవరో తెలుసా మీకు? కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఈ విషయాలన్నీ అర్థం కావాలంటే నేను అడిగిన 3 ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం ఏంటిదంటే గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులే మొట్టమొదటిగా యేసు ప్రభు పుట్టాడని ఆ శుభవార్త విన్నారు. వాళ్ళ దగ్గరే మొట్టమొదటి ఆరాధన జరిగింది. అంత మాత్రమే కాకుండా వాళ్ళే మొట్టమొదటి సువార్తను ఇతరులకు తెలియజేశారు. హల్లెలూయా. కాబట్టి అటువంటి గొప్ప సందేశాన్ని మనం ఈరోజు జాగ్రత్తగా విందాం. దానికే మనం అందరము కలిసి లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 20 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి ఆ చదువు వచ్చిన వాళ్ళు, బైబుల్ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 20. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడో, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొనినుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలో తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలో ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి
విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని గూర్చి కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడాలని మీరు ప్రభువుని సహాయం చేయమని అడగండి. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు కాబట్టి ఒకవేళ నీకు ఆశ ఉంటే, నువ్వు దేవుని స్వరాన్ని వినాలంటే, దేవుణ్ణి చూడాలంటే, ఆయన ముఖాన్ని చూడాలంటే దయచేసి నువ్వు అడుగు దేవుణ్ణి. దేవుడు ప్రేమ గలవాడు, ప్రార్థన వింటాడు. కాబట్టి ఆయన నీతో తప్పకుండా మాట్లాడతాడు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, 2025 సంవత్సరాల క్రితము క్రిస్మస్ రోజున నాయన నీవు ఈ లోకానికి దిగి వచ్చావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మా దేవా, మా తండ్రి, మా ప్రభువా, నీ కృప నాయన, అది నీ ప్రేమ నాయన, ఏ అర్హత లేని ఈ మానవుల పట్ల నీకున్న గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. తండ్రి, ప్రభు నాయన, నీ వాక్యాన్ని వినాలనే ఆశతో నీ పాదముల దగ్గర మేము కూర్చొని ఉంటున్నాం. దయతో నీ మాటలు మాకు తెలియచేయండి ప్రభు నాయన. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తూ తండ్రి, అల్పుడు అయోగ్యుడు నాయన నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా కనికరించి క్షమించి నాయన నీ యొక్క గొప్ప పరలోకపు మాటలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, మేమందరము నాయన గ్రహించగలిగే శక్తితో, వినగలిగే చెవులతో నీ యొక్క సన్నిధిలో కూర్చొని ఆశీర్వదించబడినట్లు నీ కృపను మీరు మాకు దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి విధమైన అపవాది శక్తిని యేసు నామములోనే బంధిస్తూ నీ నామముకే విజయం కలుగునట్లుగా మమ్మను మేము నాయన మా ప్రాణాత్మ దేహాలను నీ పాదముల యొద్ద పడవేసుకుంటూ యేసయ్య మహాశక్తి గల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సర్వలోకముతో కలిసి క్రిస్మస్ పండుగను ఆచరించుకుంటున్నాం కదా. క్రిస్మస్ పండుగ అనేది కేవలము పండుగ మాత్రమే కాదు, అది మానవ జాతి యొక్క మనుగడను మార్చిన గొప్ప సుదినం. హల్లెలూయా. మానవులు దేవుని యొద్దకు వెళ్ళటానికి మార్గము సుగమము చేయబడిన రోజు అది కదా. అటువంటి గొప్ప రోజు, గొప్ప శుభవార్త, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న శుభవార్తను మొట్టమొదట దేవుడు రాజులకు చెప్పలేదు, మొట్టమొదట యాజకులకు చెప్పలేదు, గొప్పలకు తెలియజేయలేదు, కానీ గొర్రెల కాపరులకు తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడు చెప్పండి? గొర్రెల కాపరులు ఆ రోజుల్లో కూడా వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళు చాలా సమాజంలో విలువలేని వాళ్ళు. గొర్రెల కాపరులు అంటే మందిరానికి వాళ్ళకి రావటానికి ప్రవేశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా పొలంలో గొర్రెల దగ్గర ఉంటారు. వాళ్ళు అపవిత్రులుగా ఎంచబడతారు. వాళ్ళకి సరిగా స్నానం చేయడానికి సమయం ఉండదు కదా. ఆ రోజుల్లో మందిరానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా స్నానం చేసి బట్టలు ఉతుక్కొని వెళ్ళాలి. అది యూదుల ఆచారం అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో గొర్రెల కాపరులు అపవిత్రులుగా ఎంచబడేవారు. వింటున్నారా? అటువంటి అపవిత్రుల యొద్దకు దేవుడు మొట్టమొదటిగా ఈ శుభవార్తను తీసుకొని వస్తున్నాడు. 8-9 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. రాత్రి వేళ తమ గొర్రెలు కాచుకుంటున్నారు వీళ్ళు. అందరు నాకెళ్ళి చూడాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినా కానీ ఆయన లేజీగా, సోమరిపోతులుగా ఉండే వాళ్ళ దగ్గర రాలే. ఏదో మంచిగా బెడ్షీట్ కప్పుకొని ఫ్యాన్ వేసుకొని కదా నిద్రపోయే వాళ్ళ దగ్గరకు ఆయన రాలేదు. దేవుడు ఎప్పుడు ఎవరిని పిలిచినా కానీ ఆయన పనిచేసే వాళ్ళ దగ్గరకు పోయాడు.
యేసయ్య శిష్యులను పిలిచినా కానీ శిష్యులు ఏం చేస్తున్నారు? అప్పుడు చేపలు పడుతున్నారు. బైబిల్లో దేవుడు ఎవరిని పిలిచినా కానీ పని పాట లేని వాళ్ళని పిలవలే. దేవుడు ఎవరికి ప్రత్యక్షమైన, గిద్యోనుకు ప్రత్యక్షమైన, గిద్యోను అప్పుడు పొలంలో పని చేస్తూ ఉన్నాడు. దేవుడికి పని చేసే వాళ్ళంటే ఇష్టం. మీరు ఇది బైబిల్లో అర్థం చేసుకోవాలి. దేవుడికి పని చేసే వాళ్ళంటే, కష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టం. దేవుడు గొర్రెల కాపరులను చాలామంది వాళ్ళని గొర్రెలు కాచుకుంటుంటే పిలిచాడు. ఎవరు మీకు పాత నిబంధనలో ఎవరైనా గుర్తుకొస్తున్నారా? చెప్పండి. ఎవరైనా పిలిచాడు దేవుడు? దావీదును. వెరీ గుడ్. దావీదు గొర్రెలు కాచుకుంటా ఉంటే దేవుడు దావీదును పిలిచాడు. ఇంకా చాలా గొప్ప ఆయన ఉన్నాడు పాత నిబంధనలో, మోషే. మోషేను దేవుడు దిగి వచ్చి, దేవుడు ప్రత్యక్షమై, దేవుడు పిలుచుకున్నప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే గొర్రెలు కాచుకుంటున్నాడు. చూసారా? దేవుడికి సోమరిపోతులంటే ఎప్పుడు ఇష్టం ఉండదు. నాకు ఏదైనా మంచి ఉద్యోగం వచ్చినప్పుడు పని చేసుకుంటా అంటే వాళ్ళకి దేవుడు అంటే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఇక్కడ మనం గమనిస్తే రాత్రిపూట వీళ్ళు పని చేస్తున్నారు. చూసారా? వీళ్ళ ఉద్యోగం ఏంటో చెప్పండి? గొర్రెల్ని గాయటం. ఈ రోజుల్లో చాలామంది నేను మంచి ఉద్యోగం, మంచి జీతము, లేకపోతే మంచి జాబ్ ఉంటే చేస్తా అంటారు. దేవుడు ఎవరిని పిలిచినా వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ పొజిషన్ని బట్టి పిలవలే దేవుడు. దేవుడు ఎవరిని పిలిచినా వాళ్ళ హృదయాన్ని చూసి పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు కష్టం చేసేటప్పుడు, నువ్వు పని చేసేటప్పుడు ఆ స్థాయిని చూడకూడదు. అది క్రైస్తవుల లక్షణం కాదు. క్రైస్తవుల లక్షణం ఏంటంటే పని ఎవరు ఇచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. కష్టం చేయమని ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా పని చేయాలా. దేవుడు తగిన సమయమందు నిన్ను దర్శిస్తాడు. దేవుడు తగిన సమయమందు నిన్ను గణపరుస్తాడు. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా దేవుడు నీకు ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ సమాజములో విలువలేని, స్థాయి లేని గొర్రెల కాపరులు రాత్రిపూట తమ మందను కాస్తా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, రాత్రిపూట పని చేయటం అనేది చాలా కష్టం. ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో ఇంకా సౌకర్యాలు లేని రోజుల్లో, పనులు లేని రోజుల్లో, డబ్బులు లేని రోజుల్లో చాలామంది దొంగతనాలు చేసేవారు. ఆ దొంగతనాలు రాత్రిపూట జరిగాయి. వింటున్నారా? నాకెళ్ళి చూడండి. వింటున్నారా? ఆ దొంగతనాలు రాత్రిపూట జరిగాయి. సో దొంగల భయం ఉంటుంది, క్రూర మృగాల భయం ఉంటుంది రాత్రిపూట. కానీ అటువంటి కఠినమైన పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకిచ్చిన పనిని, వాళ్ళకిచ్చిన గొర్రెలను వాళ్ళు భద్రంగా కాస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో, నీకు ఇచ్చిన తలాంతులలో, నీకు ఇచ్చిన వనరులలో, నీకు ఇచ్చిన డబ్బులో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు? ఒకసారి ఆలోచించు. ఈ రోజున దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. దేవుడు నీకు ఇల్లు ఇస్తే నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? దేవునికి గణపరచే విధంగా నువ్వు ఉంచటం లేదు నీ ఇంటిని. ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు చెప్పండి? రాత్రి వేళ తమ మందను కాస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది పొగలు బాగానే ఉంటారు, వెలుగున్నప్పుడు బాగానే ఉంటారు, అందరి ముందు బాగానే ఉంటారు. కానీ చీకటి పడ్డదనుకో, ఎవరు చూడటం లేదనుకో, అప్పుడు అసలోడు బయటకు వస్తాడు. అప్పుడు దాకా మంచిగున్నోడు ఎవరు లేని ప్రైవేట్ ప్లేస్ పోయినప్పుడు ఏమవుతాడు? బయటకు వస్తాడు. వాడికి రాని మాటలు అప్పుడు దాకా వీడికి అట్లాంటి మాటలు కూడా వచ్చా అనిపిస్తుంది. అవునా కదా? నీ చీకటి జీవితము, రహస్య జీవితం ఏ విధంగా ఉంది నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు దేవునికి నమ్మకంగా ఉంటున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో నీవు దేవునికి నమ్మకంగా ఉంటున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి ముందు ఆదివారము చర్చిలో తెల్ల బట్టలు వేసుకొని, తలస్నానం చేసుకొని,
హల్లెలూయా, వందనాలు, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, ఆమేన్ ఈ చెప్తున్నావు. కానీ అవతలకు పోయినప్పుడు ఎవరు చూడనప్పుడు నీ జీవితం ఏ విధంగా ఉంటుంది? పండగ రోజు కాదు, ఆదివారం కాదు, ఎవరు చూడనప్పుడు నీ పరిస్థితి ఎట్లుంటుంది? ఈ గొర్రెల కాపర్లు రాత్రి అయిందని పడుకోలే, రాత్రి అయిందని తప్పించుకొని పోలే. ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? రాత్రిపూట దేవునికి నమ్మకంగా ఉంటున్నారు. వింటున్నారా? హాస్పిటల్లో ఎమర్జెన్సీలు ఎప్పుడు వస్తాయో తెలుసా మీకు? రాత్రిపూట వస్తాయి. పగులు వస్తే దాన్ని పెద్ద ఎమర్జెన్సీ అనరు, ఎందుకంటే అందరు ఉంటారు, హ్యాండిల్ చేస్తారు. కానీ ఎప్పుడు వచ్చే ఎమర్జెన్సీలు ఇంపార్టెంట్ చెప్పండి? నైట్ వచ్చాయి. సో నైట్ డ్యూటీ చేసే డాక్టర్ కానీ, డ్యూటీ చేసే నర్సు కానీ నిద్రపోతుంటే ఏమవుతుంది? ప్రాణాలు ఉంటాయా? చెప్పండి. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన శరీరాన్ని నువ్వు ఏ విధంగా దేవునికి నమ్మకంగా ఉంచుతున్నావు? ఈ పండగ రోజున దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన వనరులు, ఆస్తి, డబ్బు, వాహనాలు, ఇల్లు, ఆ విషయంలో నువ్వు ఏ విధంగా చూస్తుంటున్నావు? ఈ గొర్రెల కాపర్లను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? వింటున్నారా? ఈ గొర్రెల కాపర్లకు దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఈ గొర్రెల కాపర్లకే దేవుడు ఎందుకు మొట్టమొదటగా ఇంత ఘనతనిచ్చాడు అంటే, వాళ్ళు వాళ్ళ పనిలో ఏ విధంగా ఉన్నారు? నమ్మకంగా. ఎవరు చూసినా చూడకపోయినా, యజమానుడు చూసినా చూడకపోయినా, సమాజం పట్టించుకోకపోయినా, సమాజం చర్చిలోకి రానియకపోయినా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? నమ్మకంగా. హల్లెలూయా. ఏమైందంటే చూడండి, రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట. చాలా గొప్ప మాటలు. సో ఇటువంటి గొర్రెల కాపరుల దగ్గరకు ఎవరు వచ్చి నిలవబడ్డారు? సో దేవుని దూత ఎవరి దగ్గరకు వచ్చింది? ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు దేవుని దూత? గొర్రెల కాపరు. ప్రభువు దూత వచ్చాడు, ప్రభు మహిమ వచ్చింది. అది గొప్ప. ఈ గొర్రెల కాపరుల విషయంలో ఎందుకు ప్రత్యేకము అంటే, వాళ్లకు దేవుడు ఇచ్చిన పనిలో వాళ్ళు నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు దూత వచ్చాడు, ప్రభు మహిమ వచ్చింది. నాకే చూడండి, తలకాయలు లేపడుకోవచ్చు. ఎవరి మహిమ వచ్చింది చెప్పండి? ప్రభు మహిమ. ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. ఇది దేవుని కృప. దీన్నే ఏమంటాం చెప్పండి? ఇదేంటది? దేవుని. ఎందుకు అంటే, ఏమాత్రం సమాజంలో విలువలేని వారు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, ఘనత లేని వారి దగ్గరికి ఎవరి మహిమ వచ్చింది? దేవుని మహిమ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, అన్న నా జీవితంలో ఎటువంటి విలువ లేదన్నా నువ్వు అనుకోవచ్చు, నాకు ఎటువంటి స్థాయి లేదు. కానీ దేవుడు నిన్ను తగిన సమయంలో ఇచ్చిస్తాడు. దేవుడు నిన్ను తగిన సమయంలో ఘనపరిచి ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు తగిన సమయంలో తన మహిమనిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఉంది, లెమ్మో తేజరిల్లెం, నీకు వెలుగు వచ్చినది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశముగా ఉదయిస్తుంది. దేవుని మహిమ నీ దగ్గరకు వస్తుంది. కానీ నువ్వు ఈరోజు ఏ విధంగా దేవునికి నమ్మకంగా ఉంటున్నావు? అది దేవుడు కృపగలవాడు. దేవుడు తనను తాను తగ్గించుకొని తన మహిమను నీ దగ్గరకు తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాడు కదా. మీ ఇంట్లో ఏమైనా పెళ్ళి జరిగిందనుకోండి, ఫస్ట్ కార్డు ఎవరికి ఇస్తారు మీరు? అయ్యగారికి ఇస్తారు కదా. అంబానీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు అంబానీ ఫస్ట్ కార్డు ఎవరికి ఇచ్చిండో తెలుసా? ఎవరికి ఇచ్చిండో? ప్రధానమంత్రికి పోయి ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు చెప్పండి? ప్రధానమంత్రికి పోయి ఇచ్చిండు. ఎవరైనా ఫస్ట్ కార్డు, ఫస్ట్ ఇన్విటేషను బాగా ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. కానీ వాచ్మెన్కి ఇస్తారా? ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారా? మున్సిపాలిటీలో వాళ్ళు రోడ్డు ఊడుస్తారు కదా, వాళ్ళకి ఇస్తారా? అమ్మ ఇదిగో మేము 1000 కార్డులు ప్రింట్ చేసాం, ఇదిగో ఇదే ఫస్ట్ కార్డు అని ఇస్తారా? పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తారా? ఇవ్వరు.
కానీ దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, లోక కళ్యాణము జరగటానికి ఆయన వచ్చినప్పుడు, ఈ భూమి మీద జరిగే ఏ పెళ్లి కంటే, ఏ శుభవార్త కంటే గొప్ప శుభవార్త జరుగుతున్నప్పుడు మొట్టమొదటి ఇన్విటేషన్ కార్డు ఎవరికి వచ్చింది చెప్పండి? ఇప్పుడు గొర్రెల కాపర్లకు వచ్చింది. హల్లెలూయా. మొట్టమొదటి ఇన్విటేషన్ కార్డు ఎవరికి వచ్చింది? గొర్రెల కాపర్లకు వచ్చింది. చూసారా దేవుడు ఎంత కృపగలవాడో. మనుషుల లెక్క ఎట్లుంటుంది, దేవుడి లెక్క ఎట్లుంటుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే యెషయా 55లో, నా తలంపులో మీ తలంపులో వంటివి, నా ఆలోచనలు మీ వంటివి, నా కార్యములు మీ వంటి కార్యాలు కావు. సో మొట్టమొదటిగా ఆయన ఈ గొర్రెల కాపల దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు చూడండి, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఆ దూత ఏమంటున్నాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఈరోజు మందిరంలో కూర్చున్న నీవు ఏ సమయంలో కూడా నా జీవితానికి విలువ లేదనుకోవద్దు. నేను ఏదో సాధారణమైన మనిషిని, ఎటువంటి ప్రాధాన్యత నాకు లేదు, నేనేదో ఆమ్ ఆద్మీ అనుకోకూడదు. ఆమ్ ఆద్మీ అంటే ఏంది? ఆమ్ అంటే ఏంది? మామిడికాయ. ఆద్మీ అంటే మీ మొక్కలు. ఆమ్ ఆద్మీ అంటే మామిడికాయ మనిషి కాదు. ఆమ్ ఆద్మీ అంటే సాధారణమైన మనిషి అని. ఆ ఆమ్ వేరు, ఈ ఆమ్ వేరు. అర్థమైందా? అంటే రోజు తినే పువ్వు అంటారు కదా దాన్ని. ఏం కూర, ఏమైనా స్పెషలా? లేకపోతే ఆమ అంటే దాని ఏంది స్పెషల్ కాదు, నార్మలే అన్నట్టు. సో ఆమ్ ఆద్మీ అంటే సాధారణమైన మనుషులు, నార్మల్. సో చాలామంది మీరు అనుకోవచ్చు, నేను కూడా ఆమ్ ఆద్మీనే అనుకోవచ్చు. కానీ దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు, నువ్వు ఆమ్ ఆద్మీ కాదు కదా. మన మధ్యలో ఆమ్ ఆద్మీ లీడర్ కూడా ఉన్నాడు ఇప్పుడు, ఒక మండలానికి లీడర్ కదా, వాడికే మర్చిపోయింది అది కదా. సో నువ్వు ఆమ్ ఆద్మీ కాదు ఇప్పుడు. ఎవరు చెప్పు? నువ్వు దేవుడిని దగ్గరకు వస్తుంది. గొర్రెల కాపర్లు ఇప్పుడు ఆమ్ ఆద్మీలా కాదు. ఎవరు వాళ్ళు చెప్పండి? దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చారు. కాబట్టి నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఎప్పుడు తక్కువ అనుకోబాకు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు సార్ అన్నా, మా కుటుంబాన్ని ఎవరు చూడటానికి రారన్నా, అసలు మాకెవరు ఫోన్ చేయరన్నా అంటే నిన్ను పట్టించుకునేది ఎవరు చెప్పండి? యేసయ్య. గొర్రెల కాపర్లు కూడా అట్లనే అనుకొని ఉండొచ్చు, కానీ ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గరికి? దేవుని మహిమ వచ్చి. ఎప్పుడు ఏ రాజు వచ్చి ఉండడు వాళ్ళ దగ్గరికి, ఏ అంబానీ వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఎవరు వచ్చారు? సాక్షాత్తు దేవుడే ఫస్ట్ కార్డు పట్టుకొని వచ్చాడు కదా. మనం ఫస్ట్ కార్డు తీసుకుపోయి ఏం చేస్తాం? అన్న ఫస్ట్ కార్డు మీద అన్న బ్లెస్ చేయండి అన్న ఇదని ఇస్తా కదా. చూసారా దేవుని కృపను అర్థం చేసుకోండి. సో దేవుడు ఈ గొర్రెల కాపుని ఎందుకు ఎంచుకున్నాడంటే ఆయన మొట్టమొదటిగానే తెలియజేస్తున్నాడు, నేను వచ్చింది ప్రతి రకమైన మనిషి కోసం. ఎవరైతే విలువ లేదనుకుంటున్నారో, ఎవరైతే సమాజంలో నాకు స్థానం లేదనుకుంటున్నారో, ఎవరైతే నాకు సమాజంలో ఎటువంటి ప్రాధాన్యత లేదు, సిగ్నిఫికెన్స్ లేదు, ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు అనుకుంటున్నారో, నేను కేవలము ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ని మాత్రమే అనుకుంటున్నారో, యేసయ్య ఏమంటున్నారంటే యు ఆర్ నో మోర్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ నో మోర్ అన్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ఏ స్పెషల్ పర్సన్ అంటున్నాడు. హల్లెలూయా. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. నీవు ఆర్డినరీ పర్సన్ కాదు. ఎందుకు? నీ దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? యేసయ్య వచ్చారు. ఆయన మహిమను తీసుకొని వచ్చారు. ఏమంటున్నారు ఆ దూత? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయ. ప్రజలందరికీ కలగబోయే సువర్తమానం ఇది. కానీ ఎవరికి తెలియజేస్తున్నాడు దేవదూత? మీకు, గొర్రెల కాపర్లకు. అది ఇంపార్టెన్స్. ప్రజలందరికి కదా, పోయి సీజర్కి చెప్పొచ్చు కదా, పోయి హేరోదుకి చెప్పొచ్చు కదా, పోయి పిలాతుకు చెప్పొచ్చు కదా, పోయి ప్రధాన యాజకుడు చెప్పొచ్చు కదా. కానీ ఎవరికి చెప్తున్నా? నేను మీ దగ్గరకు వస్తున్నా, మీకు తెలియజేస్తాను.
సో యేసు ప్రభు పుట్టుక అనేది ఇక్కడ ఏమని వ్రాయబడ్డదంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. ఎంతమంది కంట చెప్పండి ఇది? ఒక్క యూదులక, ఒక్క బెత్లెహేములో ఉండే గొర్రెల కాపరులక కాదు. ఎంతమంది కంట చెప్పండి ఇది? ప్రజలందరూ. కాబట్టి క్రిస్మస్ అనేది ఒక కులానికి కాదు. ఇది నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇది ఒక కులం అనుకుంటే నువ్వు పొరపాటు పడ్డట్టే. ఇది ఒక మతం అంటే నువ్వు పొరపాటు పడ్డట్టు. ఇది ఒక ఏరియా అనుకుంటే నువ్వు పొరపాటు పడ్డట్టే. నీ అంత తిక్కలో ఎవరు లేరు అన్నట్టు. యేసు ప్రభు పుట్టుక అనేది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఇక్కడ వాక్యంలో ఏమని వ్రాయబడ్డదంటే మహా సంతోషకరమైన సువార్త, మహా సంతోషకరమైన శుభవార్త. ఇది సువర్తమానము అన్నారు మన బైబిల్లో. శుభవార్త అంటేనే సంతోషం, కానీ ఎట్లాంటి శుభవార్త అంటే ఇది మహా సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఒక కులానికి కాదు. అమ్మ జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. క్రిస్మస్ ఒక మతానికి కాదు. ఇది ఎవరికి చెప్పండి? అందరికి, ఆల్ పీపుల్. పేదోళ్ళని లేదు, ధనికులని లేదు. నువ్వు అనుకోవచ్చు, అన్న నాలాంటోడు మంచోడు, నాలాంటి దుర్మార్గుడు ఎవడు లేడు అనుకోవచ్చు నువ్వు. కానీ నీకు కూడా ఇది గుడ్ న్యూస్. నువ్వు అనుకోవచ్చు, అన్న నాలాంటి దుర్మార్గురాలు, నాలాంటి పాపాత్మురాలు, నాలాంటి కోపిష్టి ఎవరు లేరు అనుకోవచ్చు. కానీ ఇది నీకు గుడ్ న్యూస్. ఎందుకు? క్రిస్మస్ అనేది ఎవరికి చెప్పండి? ప్రజలందరూ. నువ్వు చదువుకున్నా చదువుకోలేకపోయి, నువ్వు ఏ విధంగా ఉన్నా కానీ దేవుడు నీకు ఈ గుడ్ న్యూస్ తెస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు? మొట్టమొదటి దేవదూత నోట్లో నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటో చెప్పండి. సో దేవదూత చెప్పిన శుభవార్తను మనము వినక ముందు భయపడకుడి అంటున్నాడు దేవదూత. మొట్టమొదటిది ఏంటో చెప్పండి. నాకు భయం లేదు అన్నోళ్ళు ఎవరో చేతులు ఎత్తండి చూద్దాం. నాకు అసలు భయమే లేదు అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక్కసారి ఇక్కడ నొప్పి వచ్చింది అనుకో, భయం అవుతుందా కాదా? కదా, కొంతమంది జలుబు చేస్తేనే నాకు ముక్కు క్యాన్సర్ వచ్చింది అనుకుంటారు కదా. మా ఇంట్లో మా అమ్మ అయితే ఏడ నొప్పి వచ్చినా అది క్యాన్సరే అనుకుంటా. బ్యాక్ పెయిన్ వస్తే కిడ్నీ క్యాన్సర్ ఏమో, నా కిడ్నీ ఎంఆర్ఐ అంట. సో భయం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? శ్యామలా కూడా అంతే, నాకేమన్నా అవుతుందా అండి, నాకేమన్నా అయితే నువ్వు బాధపడబాకు అంటది. ఏమంటారే? నాకేమన్నా అయితే నువ్వు బాధపడబాకు, నువ్వు ధైర్యంగా ఉండు కదా. చాలా మందికి భయం లేని మనుషులు ఎవరు లేరు. ఈ రోజున మనము మీలో చాలామంది గంభీరంగా కూర్చున్నారు, భయమేమి లేదన్నట్టు. కానీ నీకున్నది ఏ భయమైనా కానీ మొట్టమొదట దేవదూత నోట్లో నుంచి వచ్చిన మాట ఏంది? భయపడకూడదు. మరణ భయం. కొంతమందికి భవిష్యత్తు గురించిన భయం ఉంటుంది. నేను ఏదో విధంగా పని చేసుకొని బతుకుతున్నా, మా పిల్లగాళ్ళు ఎట్లనో ఏమో కదా, మా పిల్లలు ఎట్లనో, ఆరోగ్యం ఎట్లా, నాకేమన్నా అయితే మా పిల్లల్ని చూసేది ఎవరు, నా భర్త ఎట్లా, నా భార్య ఎట్లా. సో దేవదూత మొట్టమొదటికి వచ్చిన పదం ఏంటిది? భయపడకూడదు. దేవుడిస్తున్న అభయమైన వాగ్దానం ఏంటిది? భయపడకూడదు. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అదేంటో చెప్పండి. దావీదు పట్టణమందు ఆ శుభవార్త ఏంటిదట? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి. దావీదు పట్టణము అంటే మనం చాలా క్రిస్మస్ వర్తమానాల్లో విన్నాం. బెత్లెహేమును ఏమంటారు? దావీదు పట్టణం. బెత్లెహేము అంటే అర్థమైందంటే రొట్టెల ఇల్లు. మన భాషలో చెప్పాలంటే ఆహారపు గృహం కదా, బొవ్వ దొరికే ఇల్లు అనమాట. రొట్టెల ఇల్లు అంటే అర్థమైంది, బొవ్వ దొరికే ఇల్లు. అటువంటి బొవ్వ దొరికే ఇంటికి ఎవరు వచ్చారు ఇప్పుడు? ఎవరు పుట్టారు అక్కడ? యేసయ్య. ఆయన ఏమన్నాడు? నేను లోకానికి జీవాహారం అన్నాడు కదా.
సో ఈ రొట్టెల ఇల్లు, రొట్టె అంటే ఆహారం. ఈ ఆహారపు గృహానికి జీవాహారమైన యేసయ్య పుట్టాడు. నిజానికి యేసయ్య బెత్లెహేములో పుడతాడని ఒక 500 సంవత్సరాల పూర్వమే దేవుడు మీకా ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్పించాడు. చూస్తారు, అది మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, చూడండి జాగ్రత్తగా వినండి, ఆ చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండును. చూడండి, ఈ మాట ఒక్క మాటతోటే క్రిస్మస్ మెసేజ్ చెప్పొచ్చు. ఈ బెత్లెహేము దావీదు ఊరట ఎట్లాంటిదంటే స్వల్ప గ్రామం. అది యెరూషలేముకు ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక చిన్న గ్రామం. ఏ గ్రామం అది? చెప్పాలి, గట్టి చెప్పాలి. ఏ గ్రామం అది? బెత్లెహేం. అది చిన్న గ్రామమైన ఆ గ్రామంలో నుంచి ఎవరు వస్తున్నారు? ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నారు. ఇది ప్రాఫెసీ. అతడు అట పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును అంటున్నారు. ఇంకా తర్వాత వచ్చినాల్లో యేసు ప్రభు ఏం చేస్తాడో రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమయ్యాడట. ఎవరు? యేసు ప్రభు. ఈ బెత్లెహేములో పుట్టిన ఈ యేసయ్య, బాలుడిగా పుట్టిన యేసయ్య ఆ రోజునే మొట్టమొదటిసారి ప్రత్యక్షం కాలే. చాలామంది అనుకుంటారు క్రిస్మస్ రోజున యేసు ప్రభు పుట్టిండు, మాది అంతకు ముందు నుంచి ఉన్నది, మీది మొన్ననే వచ్చింది అంట. బైబిల్లో స్పష్టంగా ఏమున్నదంటే ఆయన ఎప్పటి నుంచి ప్రత్యక్షం అవుతున్నాడట? ఆది నుంచి. అందుకే ఒకసారి పరిసయ్యులు యేసు ప్రభుతో అంటారు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఏంది నీకు మా అబ్రహాము తెలుసా అంటారు. పరిసయ్యులు ఏమంటారు? నీకు అబ్రహాము తెలుసా అంటే యేసు ప్రభు ఏమంటాడు? ఆ 51, 52 వచనాలు, ఆ ప్రాంతంలో నేను అబ్రహాము కంటే ముందున్నవాడను అంటాడు. అదే యోహాను సువార్త, యెషయా నన్ను చూచాడు అంటాడు. సో అబ్రహాము కంటే ముందు ప్రత్యక్షమయ్యాడు ఆయన, మోషేకు ప్రత్యక్షమయ్యాడు ఆయన. సో ఆయన క్రిస్మస్ రోజున పుట్టక ముందు నుంచే ప్రత్యక్షమవుతున్న దేవుడు. కాబట్టి యేసు ప్రభు నువ్వు చులకనగా చూడటానికి వీల్లేదు. వాళ్ళు అన్న మాటలను బట్టి నువ్వు కూడా యేసయ్యను ప్రభువుగా గుర్తించకపోతే, రక్షకుడిగా గుర్తించకపోతే నీవు నష్టపోతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేమ ఎఫ్రతా, నువ్వు యూదా దేశంలో స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుంచి వస్తాడు. ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచున్నాడు. మన వాక్య భాగంలోకి వద్దాం, సమయం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తాను. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. లూకా 2:11, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ యేసు ప్రభు గురించి 3 మాటలు రాయబడి ఉన్నాయి. ఏమేమి మాటలు? ఎన్ని మాటలు చెప్పండి, గట్టి చెప్పాలా, సౌండ్ రావట్లే. ఎన్ని మాటలు? ఇంకా గట్టిగా. మొదటి మాట ఏంటి చెప్పండి? రక్షకుడు. మొట్టమొదటి మాట ఏంటిది? రెండో మాట ఏంటి? ప్రభువు. రెండో మాట ఏంటిది? ప్రభు. మూడో మాట ఏంటి? క్రీస్తు. సూపర్, మీరు అసలు మామూలు మనుషులు కాదు. సో మళ్ళొకసారి గట్టి చెప్పండి. యేసు ప్రభు గురించి 3 మాటలు చెప్పారు ఇక్కడ. మొట్టమొదటిగా ఆయన ఎవరు? ఇంకా గట్టి చెప్పాలి, ఎవరు? రెండోది ప్రభు, మూడోది క్రీస్తు. ఈ 3 మాటలు నీకు అర్థమైతే చాలు, యేసు ప్రభు ఎవరో అర్థమైతే. ఈ 3 మాటలు నువ్వు అర్థం చేసుకుంటే చాలు. వింటున్నారా? సో మొట్టమొదటగా లూకా సువార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపురులకు దేవుడిచ్చిన ఆ ఫస్ట్ కార్డులో
ఆ మొట్టమొదటి శుభవార్తలో యేసు ప్రభు గురించి దేవదూతలు ఏమని చెప్తున్నారంటే ఆయన రక్షకుడు. పుట్టిన ఆయన చిన్న బాబు కాదు, బొజ్జో కన్నయ్య అని నువ్వు జోలపాట పాడటం కాదు. ఆయన ఎవరు? పుట్టిన ఆయన ఎవరు చెప్పు? రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. రక్షించటం అంటే కదా, మనం చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్లో చదువుకున్న, ఎవడన్నా నీళ్ళలో పడితే ఏమని అడుగుతాడు? రక్షించండి రక్షించండి అని అరుస్తాడు. బచావ్ బచావ్ అని అరుస్తాడు. సేవ్ మీ అని అరుస్తాడు. నువ్వు పోయి వాడిని రక్షిస్తావు. ఆ రక్షణ ఇది కేవలము యాక్సిడెంట్స్ నుంచి రక్షణ కాదు. ఇదేంటదంటే నిత్య మరణము నుంచి రక్షణ. ఈ తాత్కాలికమైన భూలోకములో జరిగే మరణము నుంచి కాదండి ఈ రక్షణ. కొంచెం తలకాయలు లేపి వినండి. ఈ రక్షణ ఏంటిదంటే యేసు ప్రభు ఇచ్చే రక్షణ అప్పుల నుంచి రక్షణ కాదు, రోగాల నుంచి రక్షణ కాదు. మానవుడికున్న ప్రధానమైన సమస్య ఏంటంటే పాపం. పాపం అనే గొప్ప సమస్యతో మానవుడు బాధపడుతున్నాడు. రోగమైతే దేవుడు ఒక డాక్టర్ని పంపించేవాడే, వింటున్నారా? అప్పులైతే దేవుడు డబ్బులు తీసుకొని వచ్చేవాడే, లేకపోతే డబ్బులు ఒక సూట్ కేసులో పెట్టి దేవదూతను పంపించేవాడు. మానవుడికి ఉన్న సమస్య ఇంకొకటైతే దేవుడు ఏదో ప్రవక్తను పంపించేవాడే. కానీ దేవుడే ఎందుకు దిగి రావాల్సి వచ్చింది అంటే మానవునికి ఉన్న సమస్య ఏంటది? పాపం. అదేదో డబ్బులతో పోయేది కాదు, మందులతో పోయేది కాదు, మెడిసిన్తో పోయేది కాదు. మానవునికి ఉన్న సమస్య ఏంటంటే పాపం. ఆ పాపము నుంచి మనిషికి రక్షణ కావాలి. ఆ రక్షణను ఎవరు ఇవ్వలేరు, కేవలము దేవుడే మానవుడిగా రావాలి. ఆయన వచ్చి కలువరి శిలువలో మరణిస్తేనే రక్షణ. దావీదు పట్టణం మంది ఎవరు పుట్టారట? రక్షకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే రక్షకుడు. ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో సమరయ స్త్రీ ఏమంటుంది? ఈయన నిజముగా లోక రక్షకుడు. యేసు ప్రభు ఎవరికి రక్షకుడు చెప్పండి? లోకమంతటికి. కాబట్టి నీవు పాపములో నుంచి నీకు విమోచన కావాలంటే యేసు ప్రభు నమ్ముకుంటామండి, నాకు కలిసి రావాలంటారు. యేసు ప్రభు నమ్ముకున్నా నాకు కలిసి రాలేదంటారు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీకు కలిసి రావాలని కాదు. ఆయన ఎందుకు వచ్చాడంటే నీవు శాశ్వత కాలం, యుగ యుగాలు చనిపోయిన తర్వాత కూడా ఆయనతో కలిసి ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నరకానికి పోకూడదు. నువ్వు దేవుని నుంచి దూరముగా నరకానికి పోతుంటే ఆయన చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఆయన ఏమనుకున్నా అంటే నువ్వు ఎప్పుడు తనతో కలిసి ఉండాలని. వింటున్నారా? నువ్వెప్పుడు తనతో కలిసి ఉండాలని ఆ మధ్యలో అడ్డుగా ఉన్న ఆ పాపాన్ని తీసివేయాలి. బైబిల్ ఏముందంటే పాపం అనే అడ్డుగోడ ఉన్నది. ఆ అడ్డుగోడను తీసివేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనకు మొట్టమొదటిగా ఇక్కడ రాయబడిన పదం ఏంటో చెప్పండి? ఆయన ఎవరట? రక్షకుడు. రెండవది ఆయన ఎవరు చెప్పండి? గట్టి చెప్పాలి. రెండవది ఆయన ఎవరు? ప్రభు. ఇది నీకు అర్థం కాదు. ప్రభువు అంటే ఏంటో చెప్పండి, మీకు అర్థమైనట్టు చెప్పండి. ప్రభువు అంటే ఏంటి? ఇంగ్లీష్లో లార్డ్ అంటారు. ఏంటది? ఎవరిని పడితే వాళ్ళని మనం ప్రభువు అంటామా? ఎవరిని పడితే వాళ్ళని లార్డ్ అంటారా? ప్రభు అంటే ఎవరు అంటే ఆయన సమస్తానికి అధిపతి. కేవలము ఆ రోజుల్లో రాజులనే ప్రభు అనేవాళ్ళు. సో పుట్టిన ఆయన చిన్న బాలుడైనా కానీ ఆయన ఎవరు చెప్పండి? ప్రభు. దేవదూతలు గొర్రెల కాపురతో ఆయన ప్రభు. ఆయనకు నువ్వు లోబడాలి. ఒక సీఎం వచ్చి నీకు ఏదైనా చెప్తే లోబడకుండా ఉంటావా నువ్వు? కదా, సీఎం కాన్వాయ్ పోతుందట. అరే బండి తీరా అంటే నువ్వు నేను ఎందుకు తీస్తా, ఇది నా ఇల్లు అంటే ఎట్టుంటుంది కదా. రేపు జేసీబీ వచ్చి నీ ఇల్లు మొత్తం నాశనం చేస్తుంది. తర్వాత కేసు అవుతుంది. తర్వాత నువ్వేమన్నా చేసుకున్నా అది కోర్టులో నడిపించుకోవటం. ముందేం చేస్తారు? జేసీబీ వచ్చి మొత్తం పడేస్తా. ఇది నా బండి, నా ఇల్లు, నా ఇంటి ముందు నుంచి నువ్వెవడు పోవటం, నేను ఇప్పుడే ముగ్గేసుకున్నా, నీ కారు నా ముగ్గు మీద పోవటానికి లేదని సీఎంతో అంటావా?
కదా. ముగ్గు తప్పించిపోండి అంటావా? ఎందుకు? ఆయన మీ ఇంటి పక్కన ఉండే సీను కాదు, ఆయన ఎవరు? సీఎం. ఆయన మీ ఇంటి పక్కన ఉండే సీన్ అన్న అయితే ఏం కాదులే అనిపోతారు, కానీ ఆయన ఎవరు? సీఎం. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారు, ఆయన ప్రభు. ఆయన ఎవరు చెప్పండి? మూడోది ఎవరంటే ఆయన క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషక్తుడు అని అర్థం. యూదులకు క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటంటే మెస్సయ్య. యూదులు మెస్సయ్య కోసం ఎదురు చూసేవాళ్ళు, అభిషక్తుడి కోసం, క్రీస్తు రావాలని ఎదురు చూసేవాళ్ళు. క్రీస్తు వస్తాడని ప్రవచనాలు చేయబడ్డాయి పాత నిబంధనలు. కాబట్టి ఎవరి కోసమైతే ప్రవచనం చేయబడ్డదో ఆయనే వచ్చాడని చెప్తున్నారు. కాబట్టి మన పుట్టింది ఎవరు చెప్పండి? 3 మాటలు చెప్పండి. ఆయన రక్షకుడు. ఆయన నిన్నేదో నీ జీవితం మెరుగుపరచడానికి రాలి అన్న, నాకు కొంచెం రాత్రులు నిద్ర పట్టడం లేదన్నా అంటే నిద్ర పట్టడానికి రాలే ఆయన. ఆయన ఎందుకు వచ్చారు చెప్పు? పాపాలు తీసివేయడానికి వచ్చారు. నాకు కొంచెము ఒకటే అనేది ఏందో ఆలోచనలు వస్తుంటే ఆ ఆలోచనలు తీసివేయడానికి రాలే ఆయన. దేనికి వచ్చారు చెప్పు? పాపాలు తీసివేయడానికి. ఆలోచనలు, నిద్ర ఇవన్నీ తాత్కాలికమైన సమస్యలు. నువ్వు పాపం నుంచి విడుదల పొందావా? ఈరోజు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఈరోజు చనిపోతే నీకు రక్షణ ఉందా? నీకు మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఈరోజు నువ్వు చనిపోతే పరలోకం వెళుతావా? ఒకళ్ళు వెళ్ళకపోతే యేసు ప్రభుని క్షమించమన్నాడు. ఆయన ఒక్కడే పాపాలు క్షమించగలిగే దేవుడు. ఆయన ఒక్కడే పాపాల కోసం కలువరి శిలువలో మరణించిన దేవుడు. రెండవది ఎవరు? ఆయన ప్రభువు. చిన్న బాలుడు కాదు, ముద్దు పెట్టుకోవడానికి చిన్న బాలుడు కాదు. ఆయన ఎవరు? ప్రభు. మూడోది ఆయన ఎవరు? క్రీస్తు. తర్వాత వచనం చదవండి, 12వ వచనం. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని మీరు చూచెదరని వారితో కదా. ఈ గొర్రెల కాపరులు బెత్లెహేము ఊరి బయట ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నారనుకుందాం కదా. మరి బెత్లెహేము ఊర్లోకి పోతే ఆడొక 1000 ఇల్లున్నాయి అనుకుందాం. ఆ ఊర్లో ఆ 1000 ఇళ్ళల్లో ఎక్కడ పోవాలా మేము అంటే దేవదూతలు ఒక ఆనవాళ్ళు ఇస్తున్నారు కదా. మీకు ఒక గుర్తు, ఆనవాళ్ళంటే ఏందో గుర్తు ఏంటిదంటే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఎక్కడ పరుండబెడతాడట? పశువుల తొట్టిలో కదా. పొత్తిగుడ్డలు అంటే దాని అర్థం ఏంటంటే ఒక బేబీ పుట్టిన తర్వాత మంచిగా స్నానం చేపించి బట్టలు లేనప్పుడు, ప్రాముఖ్యంగా బట్టలు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని గుడ్డలతో చుట్టి ఆ విధంగా పడుకోబెడతారు, మంచిగా వెచ్చగా ఉండాలి. సో యేసు ప్రభువుకి మంచిగా క్లీన్ చేసి తర్వాత ఏం చేశారు? ఆ గుడ్డలతో చుట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరన్నా మీ ఇంట్లో పిల్లగాళ్ళు పుట్టినప్పుడు, ఫంక్షన్ చేసినప్పుడు, ఎవరైనా చూడటానికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న కొత్త గుడ్డలే అనుకోండి, మంచి టవలే అనుకోండి, టవల్ జుట్టు పెడతారా, డ్రెస్ వేస్తారా? చెప్పండి, ఏం చేస్తారు మీరు? సో దేవదూత ఏం చెప్తున్నారంటే ఆయన పుట్టిన ఆయన రాజు అయినా కానీ ఆయనకి రాజవస్త్రాలు లేవు. ఆయన కేవలము పొత్తిగుడ్డలతో చుట్టారు ఆయన. చూడండి, యేసు ప్రభు నీ కోసం దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన నీ కోసం తగ్గించుకున్నాడు. ఆయన నీ కోసం రిక్తుడిగా వచ్చాడు. ఆయన రాజులకు రాజు అయినా కానీ ఆయనకు రాజవస్త్రాలు. ఆయన ఎక్కడ పరుండబెట్టాడట? తొట్టిలో. ఎక్కడ చెప్పండి? గడి చెప్పండి, అందరు చెప్పండి. ఎక్కడ ఆయన పడుకోబెట్టింది? తొట్టి. అంటే దేంతో చేస్తారు? అప్పుడు సిమెంట్ ఉందా? మట్టి, ఇంకా రాళ్ళు పెట్టి చేస్తారు. మరి కుడితి పోస్తే రాళ్ళ సందులోంచి పోదా? నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, తొట్టి అంటే ఎక్కువగా రాతితో తొలిచింది అయిన ఉంటుంది ఆ రోజుల్లో. ప్రాముఖ్యంగా ఈ బెత్లెహేము ప్రాంతంలో ఈ చెక్క చెట్టుతో చేయబడిన తొట్టినే వాడేవాళ్ళు. వాళ్ళు ఒక మొద్దును ఏం చేసేవాళ్ళు? ఆ మొద్దుకి గుంట చేసి దాన్ని తొట్టిగా వాడేవాళ్ళు. అర్థమవుతుందా? సో యేసు ప్రభు పడుకోబెట్టిన తొట్టట ఈ యొక్క వుడెన్, అది మ్రానుతో చేయబడ్డ. తొట్టిలో ఏముంటుంది? ఆహారం ఉంటుంది. పశువులకు ఆహారం ఎవరికి ఉంటుంది? పశువులకు ఉంటుంది. తొట్టిలో ఏముంటుంది? పశువులకు కావలసిన మేత, లేకపోతే కుడితి, లేకపోతే డ్రింక్ ఏదైనా తొట్టిలో ఉంటుంది.
ఆ తొట్టి యేసు ప్రభు కోసం చేయబడ్డదా, పశువులకు చేయబడ్డదా? పశువులు కదా. చూడండి, యేసు ప్రభు ఎంతగా ఈ లోకానికి తగ్గించుకున్నాడో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన లోకానికి జీవాహారముగా వచ్చాడో, కానీ ఆయన పడుకున్నప్పుడు పశువులు ఆహారం దొరికే ప్లేస్లు పరుండబెట్టాడు కదా. దవదవ క్లీన్ చేసి ఉండొచ్చు యోసేపు, కానీ ఆ సత్రపు యజమానో లేకపోతే వాళ్ళందరూ మనుషులు క్లీన్ చేసి ఉండొచ్చు. క్లీన్ చేసి కొంచెం గడ్డి పెట్టి యేసు ఆ బాలుని క్లీన్ చేసి కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రెష్ గుడ్డలు చుట్టి వెచ్చగా పరుండబెట్టారు. కానీ ఆయన ప్రభువు, ఆయన సర్వాన్ని సృష్టించిన దేవుడు, ఆ నోటి మాటతో సూర్య చంద్ర నక్షత్రాలు చేసిన దేవుడు నీకోసం ఆయన తగ్గించుకొని వచ్చాడు. అది కృప. నీకోసము జీవాహారమైన దేవుడు పశువుల తొట్టులో పరుండబెట్టాడు. 33.5 సంవత్సరాల తర్వాత అదే మ్రాను పైన ఆయన తన ప్రాణాన్ని ఇస్తాడు. ఏ చెక్కతో అయితే ఆ యొక్క పశువుల తొట్టి చేయబడ్డదో అట్లాంటి చెక్క మీద ఆయన సిలువనెక్కుతాడు. ఆయన చేతులకు మేకులు గుచ్చబడతాయి. ఎందుకు అంటే సర్వలోకము ఆయనను చూడాల, రక్షింపడాలి. అందుకే ఆయన ఏమన్నాడు, నేనే జీవాహారం. మనం ప్రతి ఆదివారం ఏం చేస్తాం? రొట్టెను విరుస్తాం. ఈ రొట్టెను తిని మీరు ఈ రొట్టెను తింటేనే మీకు నిత్య జీవం అన్నాడు. కాబట్టి ఆయన నీకు తొట్టిలోకి ఆహారముగా వచ్చాడు. అదే మ్రానుపై ఆయన నీ కోసం విరవబడ్డాడు. మనం బైబిల్లో రొట్టెను విరిచి అని ఎందుకంటామంటే, శిలువ మీద యేసయ్య ఏమయ్యాడు నీ కోసము? ఏమయ్యాడు చెప్పండి? విరవబడ్డాడు. కాబట్టి రోజు నువ్వు బలలో పాల్గొంటున్నావా? ఆయన జీవాహారంలో నువ్వు పాల్గొంటున్నావా? ఆయన ఆహారంగా ఈ లోకానికి వచ్చాడు. ఎంతమంది ప్రభు బలలో పాల్గొంటున్నారు? ఎంతమంది బాప్తిసం తీసుకుంటున్నారు? ఎంతమంది బాప్తిసం తీసుకొని ప్రభు బలకు దూరం అవుతున్నారు? ఆయన పశువుల తొట్టిలో వచ్చాడంటే ఆయన ఆహారముగా వచ్చాడని నీకు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా. పశువులకు కాదు ఆహారం. ఆయన ఎవరికి ఆహారంగా వచ్చాడు? నీకు. నిన్ను తృప్తిపరచడానికి. నీతి నిమిత్తము ఆకలికి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు పండగ పూట వస్తే, నెలకొక రోజు వస్తే నీ యొక్క భక్తి సరిపోదు. సాతానుడు కాచుకొని తెలివిగా నీ కోసం ఉన్నాడు. మీకు తెలుసో తెలియదు. నువ్వు బయటికి పోతే సాతాను నిన్ను ఎమ్మడబెట్టుకొని పోతాడు. నీ కోసం డబ్బులు ఖర్చు పెడతాడు. నీవు తినరాంది తినిపిస్తాడు, తాగకూడని తాగిపిస్తాడు. రారా మనందరం కలిసిపోదాం అంటాడు. రారా నీది నాది ఒకటే సంచి అంటాడు. ఇవన్నీ నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి. మన ఇద్దరిది ఒకటే జేబు, ఒకటే సంచి, దా ఎంజాయ్ చేద్దామంటాడు. తర్వాత నువ్వేమవుతావు? అడిక్ట్ అయిపోతావు. అప్పుడు నువ్వు బయటపడాలంటే బయటపడలేవు. నిన్ను ఆ విధముగా నిన్ను అడిక్ట్ చేయకుండా నీవు బయటపడాలంటే నీ కడుపులోకి ఏం పోవాలా? నీ శరీరంలోకి ఏం పోవాలి చెప్పండి? ప్రభు యొక్క శరీరం పోవాలి, ప్రభు యొక్క రక్తం పోవాలి. అప్పుడే నీకు నిత్య జీవం. ఈ రోజున చాలామంది బాప్సం తీసుకున్నాము కానీ ఆ బల్లాకి దూరంగా ఉంటున్నారు. ఈ రోజున దేవుడు నీకు ఏమనిస్తున్నా తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి రా. నువ్వు క్లీన్ లేవా? పర్వాలేదు, దేవుని దగ్గరికి రా. నువ్వు గొర్రెల కాపురలు ఏమైనా క్లీన్గా ఉన్నారా? ఆ రోజున వాళ్ళు స్నానం చేశారా? మేము స్నానం చేసి వచ్చి వత్తంలే అని దేవదూతతో చెప్పారా? టీ తాగొత్తంలే పో అన్నారా దేవదూతతో? అన్నం తినొత్తామన్నారా? వాళ్ళు ఏం చేస్తారు? ఉన్న పాటున యేసయ్యను చుట్టానికి పోయారు. అవునా కదా? హల్లెలూయా. నీవు కూడా ఉన్న పాటును ప్రభు దగ్గర. ఈ రోజున చాలామంది బలలో పాల్గొనటం లేదు. కొంతమంది నెలలు అయిపోయారు. నువ్వు ఎట్లా పరలోకానికి పోతావు? నువ్వు ఎట్లా బ్రతుకుతావు? యేసు ప్రభు అంటే ఏదో పండగ రోజున పూజించే వ్యక్తి కాదు. టైం పాస్ కోసము నీకు టైం ఉన్నప్పుడు వచ్చే దేవుడు కాదు. ఈయన ప్రభువేనా. ఆ ప్రతి మోకాలు వంగాల.
ఈరోజు నువ్వు బల్లకు దూరం అవుతున్నావు చూడు, నీ సావు నువ్వే గొందెచ్చుకుంటున్నావు. నువ్వు నిర్లక్ష్యముగా దేవునికి నీ వీపు చూపిస్తున్నావు. నీవు అనుకోవచ్చు ఏమవుతుందిలే, ఏం కాదులే అనుకోవచ్చు, కానీ నీకు నీవే నాశనానికి కొని తెచ్చుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవాహారం. ఆయన ఎవరు చెప్పండి? జీవాహారం. ఆయన మొట్టమొదట ఈ లోకానికి వచ్చిన రోజే ఆహారముగా పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఆ శిలువ మీదకి ఎక్కాడు, ఆయన విరవబడ్డాడు కదా. నేను త్వరగా ఒక 2-3 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. సో గొర్రెల కాపరులట సంతోషముతో వెళ్ళారట. 15వ వచనంలో ఏమంటున్నారు? మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని వాళ్ళు త్వరగా వెళ్తున్నారు. 16వ వచనం ఏమంటున్నారు? త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్నా కదా. ఇది అర్జెంట్. ఇది ఎవడో ఒకటితో అన్నారట, అరే మీ అన్నను కొడతానరా అన్నారంట. ఏమన్నారు? వాడన్నారంట, నేను అన్నం తిని వస్తలే పా అన్నారంట కదా. అట్టుంటుంది కదా. మీ అన్నను కొడతానరా, మీ నాన్నను కొడతానరా అంటే ఛాయ్ తాగొత్తలే పా అంటే వాడిని ఏమనాలా కదా. కొంతమంది అట్లుంటారు. దేవుని పని, దేవుని కార్యాలంటే గొర్రెల కాపురులు ఎట్లా వెళ్ళారు చెప్పండి? మన పేరుకి మన దగ్గర గొర్రెల కాపురులు చాలా మంది ఉన్నారు. గొర్రెలు కాసిన వాళ్ళు, బర్రెలు కాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన చర్చిలో. కానీ త్వరగా రావాలా? ఎట్లా రావాలి చెప్పండి దేవుని దగ్గరికి? గొర్రెల కాపులు ఎట్లా పోయారు? లేకపోతే నువ్వు చెప్పుకోబాకు నేను కూడా గొర్రెలు కాసినాయి అని చెప్పుకోబాకు. వాళ్ళు ఎట్లా పోయారు? త్వరగా స్నానం చేసి వస్తా అని పోలేవాళ్ళు కదా. చూడండి, వారు చూచి 16-17 వచనాలు, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా. ఇది గొప్ప విషయం. ఈ గొర్రెల కాపరులు ఏం చేశారంటే దేవుడు చెప్పిన మాటలు, దేవదూత చెప్పిన మాటలు విన్నారు, వెళ్ళారు, ఒబే చేశారు, లోబడ్డారు, దేవుణ్ణి ఆరాధించారు. బయటకు వచ్చి ఏం చేశారు? వాళ్ళు ప్రచురం చేశారు. సో మొట్టమొదటి సువార్థికులు ఎవరు చెప్పండి? గొర్రెలకు. వాళ్ళు ఏమైనా బైబిల్ కాలేజీకి పోయారా? బైబిల్లో ఇక్కడ ఏమని రాయిందంటే వాళ్ళు విన్న వాటిని కన్న వాటిని తెలియజేశారు కదా. 18వ వచనం, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొని. ఇక్కడ 2 మనుషులు ఉన్నారు, 2 రకాల మనుషులు. 18వ వచనంలో విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారట, వావ్ అన్నారు. విన్న వాళ్ళందరూ ఏమన్నారు? ఎందుకు? అరే దేవదూత వచ్చిందిరా, వెలుగు వచ్చిందిరా, యేసయ్య పుట్టాడురా, దేవుడు మనిషిగా వచ్చాడంటే వావ్ సూపర్ అన్నారు. వాళ్ళది అంత మట్టికే. కానీ మరియమ్మ ఏం చేసిందంటే ఆ మాటలన్నీ కూడా హృదయములో భద్రం చేసుకుంది. ఏం చేసింది చెప్పండి? ఈరోజు వాక్యం విన్నోళ్ళు కూడా ఈ 2 టైప్ మనుషులు ఉంటారు. ఒకడేందంటే వాక్యం వినంగానే ఏమంటాడు? వావ్ అంటాడు. కానీ అది వాడి నోటి దాకే ఉంటుంది. వావ్ అన్నప్పుడు అది నోట్లో పోయి మళ్ళీ బయటకు వస్తుంది. కానీ మరియమ్మకు ఏమైపోయింది? ఎక్కడ దాకా పోయిందంటే చెప్పండి ఈ సత్యాలు? హృదయంలో పోయి భద్రం చేసుకున్నదట. కొంతమంది ఇంతే ఉంటారు. ఇవాళ వాక్యం వింటారు, వావ్ అంటారు, మళ్ళీ రేపు పోతారు. రేపటి నుంచి మళ్ళీ కుక్క తోక వంకరా అన్నట్లే ఉంటారు. మారు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనమాట. 18వ వచ్చిన వాళ్ళు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. కానీ వీళ్ళు వచ్చారా, చూసారా అంటే నో ఎవిడెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నువ్వు వావ్ అంటే సరిపోదు, సూపర్ అంటే సరిపోదు, నేను మారతా అన్నంటే సరిపోదు. నువ్వేం చేయాలి? దాన్ని నీ హృదయంలోనికి పోయాలి. హృదయంలోకి పోనిచ్చి మార్చుకోవాలి. 20వ వచనం, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి అనండి. యాడికి తిరిగి పోయారు వాళ్ళు? చెప్పండి, యాడికి పోయారు వాళ్ళు? తిరిగి చూసారా?
వాళ్ళు పని వదిలిపెట్టారా? వాళ్ళు సువార్త చెప్పినా కానీ మళ్ళీ వాళ్ళు ఎక్కడికి పోయారు? వాళ్ళు పనికాడికి పోయారు. చాలామంది ఈ రోజున సువార్త చెప్పమంటే ఏమంటారు? మేము పని చేసేటోళ్ళం అంటారు. ఏమంటారు? పని చేసేటోళ్ళం. గొర్రెల కాపర్లు పని చేసే వాళ్ళ కాదా? అయినా వాళ్ళు సువార్త చెప్పారా చెప్పలేదా? వాళ్ళు సువార్త చెప్పి మళ్ళీ ఆడికి పోయారు, పనికాడికి పోయారు కదా. సో ఈ రోజున నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నా. నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా పంచుకుంటా? నువ్వు నిజంగా యేసు ప్రభువును చూసావా? యేసు ప్రభువును చూస్తే ఆయన్ని ప్రభువుగా నీవు అంగీకరించావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువుగా అంగీకరించే ఆయన సువార్తను ప్రకటిస్తున్నావా? అందుకే పైన వచనాల్లో 13, 14 వచనాలు, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం. 2 మాటలు చెప్పండి నాతో పాటు. దేవునికి మహిమ అనండి, భూమి మీద సమాధానం. ఈ 2 మనకు కావాలి. మొట్టమొదటిది ఏంటిది? గట్టి చెప్పాలి. మొట్టమొదటిది ఏంటిది? రెండోది, సిలువలో ఎన్ని కర్రలు ఉంటాయి? 2 కర్రలు ఉంటాయి. ఒకటేమో నిలువుది, ఒకటేమో అడ్డం. నిలువుది దేవునికి మహిమ అన్నది సూచిస్తుంది. నిలువుది ఏం చేస్తుంది? ఈ అడ్డకర్ర ఏంటో చెప్పండి? భూమి సమాధానం. ఇది సువార్త. వింటున్నారా? నాకు సమయం లేదు, నేను ఫాస్ట్గా చెప్తున్నా. నీవు జీవితంలో నీవు దేవునికి మహిమ చెల్లించకపోతే నీకు సమాధానం ఉండదు. ఇప్పుడు దాకా విన్నా వినకపోయినా ఈ 2 మాటలు వినండి, మీ యొక్క జీవితాలు బాగుపడతాయి. నీ జీవితంలో నీవు దేవునికి మహిమ చెల్లించకపోతే నీ కుటుంబంలో సమాధానం ఉండదు. రాసి పెట్టుకో. 500 రూపాయల ప్రామిసరీ నోటు మీద సంతకం చేయమన్నా చేస్తా నేను. ఈ 2 కర్రలు జ్ఞాపకం చేసుకోండి. సిలువను చూస్తే ఎన్ని కర్రలు? ఆయన పుట్టినప్పుడు వాళ్ళు ఏమని పాడారు? దేవునికి మహిమ. రెండోది ఏంటది? భూమి మీద సమాధానం. ఫస్ట్ ఏంటో చెప్పండి? దేవునికి మహిమ. నీ జీవితంలో సమాధానము లేదు. లేదన్నా మా ఇంట్లో ఎప్పుడు గొడవలు కావన్నా అనవచ్చు. ఆ గొడవలు కాదు. నీకు దేవునితో సమాధానం ఉందా? నువ్వు చనిపోయినప్పుడు ఎక్కడికి పోతావు? కొంతమంది ఈ లోకం వరకే చూసుకుంటున్నారు. పిల్ల, పెళ్ళి, పిల్లగాళ్ళు, బతికినమా, ఇల్లు కట్టుకున్నామా, బట్టలు ఉన్నాయా, బువ్వ తింటున్నావా, సచ్చినమా, అంతే. తర్వాత ఏంది? తర్వాత అడిగిపోతున్నావు. యుగాలు. ఇది 60-70 సంవత్సరాలే. 60 కూడా గ్యారంటీ లేదు ఈ రోజుల్లో. నాకు 44, నేను 50 దాకా బతుకుతున్నాను కూడా గ్యారంటీ లేదు. ఎవరికి లేదు. ఇంకా 6 సంవత్సరాలు చెప్తున్నా నేను. ఎవరన్నా ఇప్పుడు ఒక 6 నెలలు బ్రతుకుతానికి గ్యారంటీ ఇస్తారా? లేదు. మరి ఎందుకు నీ జీవితం ద్వారా దేవునికి మహిమ తీసుకురాలేకపోతున్నా? నీ బ్రతుకు ద్వారా దేవునికి మహిమ రావట్లేదంటే నువ్వు ఆడికన్నా పో, ఏమన్నా చేసుకో, నీ జీవితంలో సమాధానం ఉండదు. నువ్వు ఆయనకి ఇష్టడిగా ఎప్పుడు మారుతావంటే దేవునికి మహిమ తీసుకొని వచ్చినప్పుడు. అర్థమవుతుందా? ఈరోజు నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. నీ జీవితం ద్వారా మహిమ వస్తుందా లేదా చూసుకో. క్రిస్మస్లు వస్తాయి పోతాయి, పండగలు వస్తాయి పోతాయి, కానీ నీ జీవితం మారకపోతే ఉపయోగం లేదు. రండి, తలలో వచ్చాను, కళ్ళు మూసుకోండి. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా ఒకసారి నువ్వు ఆలోచించు. ఒక 2 నిమిషాలు. నీ బ్రతుకు ద్వారా మహిమ వస్తుందా? నీ చీకటి జీవితం ఏ విధంగా ఉంది? నీ రహస్య జీవితం ఏ విధంగా ఉంది? నీవు యేసు ప్రభువును ప్రభువుగా గుర్తించావా లేదా? నీ జీవితం ద్వారా ఆయనకు ఆరాధన వస్తుందా రావటం లేదు? నువ్వు నిజంగా యేసు ప్రభువుని గురించి విని ఆశ్చర్యపోతున్నావా, లేకపోతే ఆయన్ని చూసావా? ఆయన్ని చూసి నీ జీవితంలో ప్రభువుగా నీవు గుర్తించావా? ఆయన మరణాన్ని నువ్వు ప్రచురపరుస్తున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో సమాధానం ఎట్లొస్తుంది? నీ జీవితంలో సమాధానం ఎట్లొస్తుంది?
నీ బ్రతుకులో సమాధానం, దేవునికి నీకు సమాధానం ఎట్లా వస్తుంది? ఒకసారి నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకో. ప్రభువుని క్షమించమని అడుగు. నీ పాపాలు తప్పకుండా క్షమిస్తాడు. ఎవరైనా ఈరోజు నేను ప్రభువుని చూస్తాను, నేను ప్రభు గురించి విని వావ్ అనటం మాత్రమే కాకుండా ఆయన నా హృదయంలోకి భద్రం చేసుకుంటానని ఎవరైనా తీర్మానం చేసుకుంటే, ఆయన యొక్క శరీర రక్తంలో ప్రతి ఆదివారం పాలు పొందుతానని తీర్మానం చేసుకుంటే, ఆయన్ని ప్రభువుగా నా జీవితంలోకి నేను అంగీకరించి ఆయనకు లోబడతానని తీర్మానం చేసుకుంటే, అందరు కళ్ళు మూసుకొని ఉండగా మీ యొక్క చేతిని పైకెత్తి చూపించాను, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైతే నేను నిజముగా ఈరోజు నుంచి నమ్మకంగా ఉంటాను, ప్రతి జీవితంలో నా జీవితం ద్వారా ఆయన మహిమ రావాలి, నా జీవితం ద్వారా ఆయనకు సంపూర్ణమైన మహిమ రావాలి, నా కుటుంబం ద్వారా మహిమ రావాలి అని ఇంకెవరైనా ఈరోజు నుంచి నా జీవితంలో నేను దేవుని ప్రభువుగా చేసుకుంటాను, ఇంకెవరైనా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సహోదరు దేవుడు మిమ్మల్ని దీవించిన ఇంకెవరైనా దేవునికి చివరి అవకాశం ఇస్తున్నాడేమో జ్ఞాపకం చేసుకో. గొర్రెల కాపరులు తమ స్థలాలకు వెళ్ళారు. వాళ్ళు పైకి చూస్తే ఏమీ మార్పు లేదు, కానీ వాళ్ళ హృదయం మారిపోయింది, వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ఎందుకంటే వాళ్ళు ప్రభువును చూశారు. వాళ్ళ పని మారలేదు, వాళ్ళ శరీరం మారలేదు, వాళ్ళ వస్త్రధారణ మారలేదు, కానీ వాళ్ళ అంతరంగం మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు ప్రభువు చూస్తారు. ఇంకెవరైనా ఉన్నారా? దయచేసి నా జీవితం ద్వారా ప్రభువుకి మహిమ రావాలి, నా కుటుంబంలో సమాధానం కావాలి. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, నేను వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించండి. ఏదో పండుగ రోజు వచ్చాము, పండుగ రోజు వెళ్తున్నాము అనకుండా నాయన తండ్రి, ప్రభువా నాయన నీ యొక్క ప్రభువా వాక్యాన్ని మరియవలే తలపోసుకొని నాయన హృదయంలో భద్రం చేసుకోవటానికి కృపను మీరు దయచేయండి. గొర్రెల కాపర్ల వలె మేము విని వెంటనే లోబడటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, అది ప్రచురము చేయటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. ప్రభువా నాయన మేము మా జీవితాల ద్వారా నిన్ను మహిమపరచాలి తండ్రి. మా జీవితాల ద్వారా నీకు ఆనందం రావాలి తండ్రి, ఆరాధన రావాలి తండ్రి. ఆ విధంగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ, మమ్మల్ని నాయన నీ హస్తగతము చేస్తూ, విన్న వాక్యము నాయన దుష్టుడు ఎత్తుకొని పోకుండా అది మంచి నేల మీద పడిన విత్తనం వల్లే మా హృదయాల్లో నాయన నాటబడి నూరంతల ఫలము రావటానికి నీ కృపను మీరు దయచేయండి. ప్రభువా ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ, యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నిటినీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.